ట్రైన్ అయితే కావలి నుంచి స్టార్ట్ అయిపోయిందనమాట. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు అయితే మనకి ఖచ్చితంగా విండో సీటే బుక్ చేసుకోండి. ఎందుకంటే విండో నుంచి మనకి కనిపించే వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే కావలి నుంచి రామనాథపురం వరకు ట్రైన్ బుక్ చేసుకున్నాను. ఇంచుమించు ఇది 18 గంటల జర్నీ ఉంటుంది. సో లాంగ్ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా మనం ట్రైన్నే ప్రిఫర్ చేస్తేనే అన్నిటికీ బెనిఫిట్స్. ఈ బ్రిడ్జ్ వచ్చేసి పెన్నా నది బ్రిడ్జ్ నెల్లూరులో ఉంటుంది. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి మనకి వాటర్ అన్నీ కూడా ఇంకా సముద్రంలోకి కలిసిపోతాయి. నెల్లూరు ఎంట్రన్స్లోకి మనం వెళ్తున్నాం, నెల్లూరు సిటీలోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఇంకా మీరు కూడా ఈ వ్యూని మీరు కూడా ఎంజాయ్ చేయండి. కొద్దిసేపు అలా ట్రైన్లో మీరు కూర్చొని విండో పక్కన ఎలా అయితే కూర్చొని ఉంటారో ఆ వ్యూ ఎలా కనపడుతుందో మీరే చూసినట్టుగా చూడండి. ఇది అబ్బాయి జర్నీలో నాకు ఇష్టమైన క్రికెట్, అబ్బాయిలందరికీ చాలా వరకు ఇష్టమైన క్రికెట్. మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఇది. ఎందుకంటే మేము వెనకనే రూమ్ తీసుకున్నాం, సో మీకు ముందు బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఉత్తరం ద్వారా ఉండే ద్వారం. ఇది ముందుగా మనం అక్కడ సముద్రంలో మునిగిన తర్వాత సెకండ్ అక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఈ ద్వారం గుండానే లోపలికి వెళ్తే 23 బాయిల నీళ్లను మన మీద చల్లుతారండి. సముద్రం నుంచి రాగానే చేయాల్సిన రెండవ పని ఇది ఒకటే. ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ అండి, చాలా అద్భుతంగా ఉంది. ఫ్రంట్ సైడ్ వ్యూ నుంచి మనం కనపడుతున్న దారిలో ముందుకు వెళ్తే మనకి సముద్రం కనపడుతుంది. అక్కడ మనము సముద్ర స్నానం చేసి తర్వాత ఇంతాకలు చూపించిన రీతిగా ఉత్తరం ద్వారా గుండా వెళ్ళేసి లోపలికి వెళ్ళి 23 తీర్థాల బాయిల్ నీళ్ళు మనము చల్లిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతాము. లేదనుకుంటే అక్కడే మనము బట్టలు చేంజ్ చేసుకోవడానికి కూడా ఉంటాయి. సో అక్కడ బట్టలు చేంజ్ చేసుకోవడం లేదా రూమ్కి వెళ్ళి ఫ్రెష్గా స్నానం అయి చేసేసి మూడవదిగా మనం దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ వ్యూ అయితే పిచ్చి పీక్స్లో ఉందండి, మామూలుగా లేదు. చూడండి ఆ సన్ ఎలా ఉంది, వావ్, అద్భుతంగా కట్టారండి, అద్భుతంగా ఉందండి. ఆ సూర్యుడి కిరణాలు సముద్రం మీద పడుతూ ఆ కిరణాలు మన మీద పడుతూ ఎర్లీ మార్నింగ్ ఎంత ఫ్రెష్నెస్ ఇస్తుందంటే దూరం నుంచి చూడండి ఎలా ఉన్నాయో మొత్తం సముద్రం అంతా. దూరంగా బోట్లు కనపడుతున్నాయి. ఇదంతా సముద్రమే, కానీ మన కళలు కనిపించట్లేదు అంతే. అలలు వస్తుంటాయంటే కానీ ఏందో ఈరోజు మనం వచ్చినందుకో లేకపోతే ఏమో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే అలలు అయితే లేవు. రాండి, ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? దేవుడు మనల్ని పుట్టించింది ఇలాంటివి చూడడానికి. వ్యూ అయితే పిచ్చి పిక్స్. ఇడు మా అల్లుడు అల్లరి పిల్లోడు. నాకైతే ఆ సన్ అలా చూస్తూ ఉండాలి. ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేదేమో. సో ఫస్ట్ టైం కదా రావడం, తెలియదు మనకి. చూడండి అక్కడ ఎలా వాళ్ళు ఈత కొడుతూ ఉన్నారు. చాలా బోట్లు ఉన్నాయి, మరి ఈ బోట్లన్నీ వాడుతున్నారో లేదో కూడా మనకు తెలియదు.
వచ్చిన దగ్గర నుంచి ఒక్క బోటు రాలేదు, ఒక్క బోటు పోలేదు. ఆ లాంగ్లో బోటు చూడండి ఎట్టుందో. లోపల కట్టేస్తున్నారు ఇది. ఇక్కడైతే చిన్నపిల్లలు చాలా అంటే చాలా సరదాగా ఆడుకున్నారు. అలలు లేవు కదా, భయంగా ఉండదేమో వాళ్ళకి. ఈ నీళ్ళు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ. పిల్లలైతే సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు ఆ నీళ్ళల్లో ఆడుకుంటూ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా అటు సైడ్ నుంచి ఇంక పక్కన ఇంకొక రూట్ ఉంది, ఆ రూట్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడున్న చిన్న పిల్లలిద్దరు చూడండి, ఆ బుడ్డోడు చూడు ఎలా, అయ్యో దూకరా, వెళ్ళు వాటర్లోకి వెళ్ళు. చిన్న చిన్న అలలకే భయపడుతున్నాడు. ఇంకా పెద్ద పెద్ద అలలు వచ్చి ఉంటే అది దరిదాపులకు కూడా వచ్చేవాడు కాదేమో. చూపిస్తున్నాడు ఏంటో ఆయన, నేను ఇలా ఫోటోలు తీస్తారా, నాతో కూడా ఫోటోలు దిగానేమో. ఆ పాప చూడండి, ఆ పాప ఎంత అలరి చేస్తూ ఎంత ఎంజాయ్ చేస్తుందో. వావ్, నైస్. ఎంతైనా ఆడపిల్లలు చాలా క్యూట్గా ఉంటారండి. ఈ తాత చూడండి ఏం చేస్తున్నాడు. అయ్యా, ఆ నీళ్ళల్లోనే మునుగుతున్నా తాత నేను ఇప్పుడు. అక్కడే పిండుతున్నాడు. అయ్యే బాబో, ఆ నీళ్ళల్లోనే మునుగుతున్నాం మేమంతా. పిండేసాడు, భుజం మీద ఆరేసాడు, హ్యాపీగా వెళ్ళిపోతాడు. వెళ్ళంగానే ఆరిపోద్ది. ఇక్కడ నుంచి మనకు దూరంగా కనపడుతుంది కదండి ఒకటి టెంపుల్ అండి, అది శ్రీరాముడు టెంపుల్ అంట అది. సో ఆంజనేయులు స్వామి వచ్చేసి అక్కడ శ్రీరాముడిని పూజించినట్లుగా మనకి అక్కడ కనపడుతుంది. చరిత్ర చెప్తుంది, మనకి కనపడుతుంది. పక్కనే మనకు కనపడుతుంది కదండి కొంచెం కొంచెం వాటర్. అక్కడ చాలా వాటర్ ఉన్నాయంట. డైరెక్ట్ సముద్రం నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇక్కడ ఉండేవి. కానీ ప్రజెంట్ అయితే మనకు కనిపించట్లేదు. ఉండుంటే వ్యూ ఇంకా అద్భుతంగా ఉండేది. రోడ్లు అయితే సూపర్ ఉన్నాయండి. ఫుల్ వాటర్ ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ క్యాబ్ వాళ్ళు అయితే 5000 దాకా ఛార్జ్ చేస్తున్నారు టెంపుల్ కాడ నుంచి. ఆటో పట్టుకుంటే మనం ఇంకా మంచిది, తక్కువ ఖర్చుతో మనం అన్నీ తిరిగి రావచ్చు. మాకైతే పర్సన్కి 200 తీసుకున్నారు. మొత్తం తిప్పి చూపిస్తామని చెప్పారు. వాటర్ కానీ ఉంటే ఇంకా సూపర్ ఉండేదండి. మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. టెంపుల్ చుట్టుపక్కల ఉన్న వ్యూని కూడా చూపించి తర్వాత టెంపుల్ని కూడా చూపిస్తాను. ఇది టెంపుల్ దగ్గరున్న వ్యూ అండి. ఇది ఒకప్పుడు ఇక్కడ దాకా ఇసుక కనపడుతుంది కదండి, అక్కడ వరకు మనకు వాటర్ వచ్చాయి. ప్రజెంట్ అయితే వాటర్ లేవు. ఇక్కడ దూరంగా కనపడుతుందంతా కూడా సముద్రం అండి. అది ఆ సముద్రపు వాటరు ఇక్కడ దాకా వచ్చాయంట. ఇదిగో ఇదంతా టెంపుల్ అంటే, ఇది టెంపుల్ ఉండే ఏరియా. కార్లు, ఆటోలు, బైక్ చాలా జనాలు వస్తున్నారు. వాటర్ ఇక్కడ దాకా ఉన్నాయంట. దూరం కనపడుతున్నావు కదా, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. అదంతా బీచ్, సముద్రం. అది ఆ నీళ్ళు మొత్తం ఇక్కడ దాకా వచ్చాయి. అదిగో శ్రీరాముడు టెంపుల్. అది రాముడు, సీత, లక్ష్మణుడు. ఇది శ్రీరాముడు టెంపుల్ మొత్తం అండి. ఆంజనేయుల స్వామి వచ్చేసి ఇక్కడ శ్రీరాముల వారికి పూజలు చేసిన ఆనవాళ్ళు అయితే మనకు కనపడతాయి.
ఈ ప్లేస్లోనే శ్రీరాములు ఎక్కువ సమయం ఉన్నాడని చరిత్ర చెప్తుంది. మొత్తానికైతే ఆ టెంపుల్ గట్టు చూసుకొని మనము ధనుష్కోడి ప్రాంతానికి వెళ్తున్నాం. ఇవన్నీ వాటర్ లేవండి. వాటర్ ఉంటే చాలా బాగుండేది. చూడండి, మొత్తం వాటర్ లేకుండా. మనకైతే రామేశ్వరం నుంచి ధనుష్కోడి వెళ్ళేంత వరకు కూడా మొత్తం వాటర్ మధ్యలోనే జర్నీ చేయాలి. కానీ మనకి కొంత దూరం వరకు వాటర్ అయితే కనిపించలేదు. ముందు వాటర్ చాలా ఉంటాయంట. చూద్దాం. బీచ్ కూడా బాగా కనపడుతుందని చెప్పారు. ఫస్ట్ టైం కదా మనం విజిట్ చేయడం, ఎలా ఉంటుందో చూద్దాం. మేము టెంపుల్ కాడ నుంచి మేము ధనుష్కోడి బయలుదేరుతూ వెళ్తున్నాం. వెహికల్స్ అయితే అసలు నాన్ స్టాప్గా వస్తున్నాయి, పోతున్నాయి. ఇక్కడ మనకు బోర్డు కనపడుతుంది ఎటు ఎలా వెళ్ళాలని. దూరం కనపడుతుంది కదండి, ఆ టెంపుల్ నుంచి మనం రిటర్న్ వేసి మనం వెళ్తున్నాం. నాన్ వెజ్ ప్రియులకి అక్కడ కొన్ని షాపులు కూడా ఉన్నాయి. వావ్, ఈ సముద్రం చూడండి. మేము ధనుష్కోడి వెళ్తుంటే రైట్ సైడ్లో ఉంది. వాటర్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి. మీకు ఎలా కనపడుతుందేమో కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా క్లీన్ అండ్ చాలా ఫోర్స్గా వస్తున్నాయి అలలు కూడా. నాతో పాటు ఆటోలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అలలు చూస్తేనే ఇక్కడే భయం వేస్తుంది. ఇంకా అక్కడికి వెళ్తే ఇంకెలా ఉంటుందో. దూరం నుంచి కనపడుతుంది కదండి ఆ టవరు, అక్కడ ఇంకా మన ఎండింగ్ పాయింట్. సో మనకి రైట్ సైడ్ బీచ్ ఉంది, లెఫ్ట్ సైడ్ బీచ్ ఉంది. మన మధ్యలో వెళ్తున్నాం. ఆ టవర్కు మనకి ఎండింగ్ పాయింట్. అక్కడ ఇంకా చాలా బాగుంటుందంట. ఈ సముద్రాన్ని చూస్తుంటే అంతే అండి. దేవుడు సృష్టిలో మనం దేన్ని కూడా తృణీకరించలేము. కొన్ని అందంగా ఉంటాయి, కొన్ని భయంకరంగా కూడా ఉంటాయి. దారిలో ఒక రైల్వే స్టేషన్ పాయింట్ ఉండేది, అది అక్కడ ఆపారండి. బ్రిటిష్ కాలంలో ఇది ఒక రైల్వే స్టేషన్. ఇదిగో చూడండి, రైల్వే స్టేషన్. బ్రిటిష్ కాలం రైల్వే స్టేషన్ అంట ఇది. సో అక్కడ సునామీ వచ్చేసి అదంతా కొట్టుకుపోయింది. కానీ ఇప్పటికీ స్టిల్ ఆ స్తంభాలు కావచ్చు అన్నీ అక్కడ అలానే స్థిరంగా ఉన్నాయి. కానీ రైల్వే బ్రిడ్జ్ లేదు, రైల్వే ట్రాక్ కనిపించట్లేదు అంతే మనకి. మీకు లోపలికి వెళ్ళి కూడా ఇక్కడ మొత్తం కూడా చూపిస్తాను, ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది. లోపల టెంపుల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ లోపల టెంపుల్స్ ఉన్నాయి, చూపిస్తాను. 3 టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఎంత శ్రీరాముడు నడిచిన ప్రదేశమేనండి ఇది. అది మొత్తం శ్రీరాముడు నడిచిన ప్రదేశం ఇదంతా. సీతాదేవి కోసం ఆయన పడిన కష్టమంతా మనం ఇక్కడ చూడవచ్చు. ఇవి అయితే బ్రిటిష్ కాలం నాటి మన భాషలో పిల్లర్స్.
ఇక్కడ సముద్రవాసులు చేసిన ఆ వస్తువులు చూస్తే చాలా అట్రాక్షన్గా ఉన్నాయి. ఏంటి చూడండి, దూరం నుంచి జూమ్ చేస్తున్నాను. నెమలి కనపడుతుంది మనకి. అది మగ నెమలిలాగా ఉంది. ఏకలేం వెనకేం లేవు కాబట్టి మొగదే. జనాలు వస్తున్నా కూడా తిరుగుతున్నాయి. ఒకప్పుడు ఇదంతా రైల్వే స్టేషన్ ఏరియా, మొత్తం రైల్వే స్టేషన్. ఇప్పుడు ఏం లేదు. ఇక్కడైతే ఆ శంఖాలు చూడండి, ఒక్కొక్క డిఫరెంట్. ఈ శంఖాలు అయితే పిచ్చి పిక్స్లో ఉన్నాయి. మనకైతే చాలా అందంగా ఉన్నాయండి. ఒక్కొక్క రకం. ఇది చూడండి, చిన్న శంఖాలతోటి ఎలాంటి డిజైన్ చేశారు. ఇంకా ముందున్నాయి చిన్న శంఖాలు కానీ. ఇలాంటివి మనకి సిటీలో దొరకవు. అబ్బా, ఇది కేవలం ఆడవాళ్ళకు మాత్రమే. ఇది చూడండి, గవ్వలతోటి క్లిప్ తయారు చేశారు. ట్రై చేయండి. ఇక్కడైతే చాలా ఉన్నాయండి, దేవునికి సంబంధించినవి, సముద్రవాసులకు సంబంధించినవన్నీ కూడా. మన శివయ్య ఎప్పుడు చూసినా కూడా మనకి గూస్ బంప్స్ వస్తాయి. మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి వచ్చాను. లోపల శివయ్య ఉన్నాడు. జూమ్ చేసి చూపిస్తున్నాను, దర్శనం చేసుకోండి. తర్వాత పక్కన ఉన్న టెంపుల్ కూడా మనం చూపిస్తాను. ఇక్కడ కూడా శివయ్య ఉన్నాడు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు పూజించిన ఆనవాళ్ళు అయితే మనకి వెనక కనపడుతున్నది. ఇక్కడైతే నందేశ్వరుడు, శివయ్య, ఇవి శ్రీరాముడి పాదాలు. ఇక్కడైతే చాలా డిఫరెంట్ శంఖాలు అయితే మనకు గవ్వలు కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి, ఇంతలో చూపించిన రీతిగా. అదిగోండి అమ్మవారి టెంపుల్, జూమ్ చేస్తాను. అమ్మవారు అయితే చాలా బాగా కనపడుతున్నారు. దర్శనం చేసుకోండి. ఇది మొత్తం అయితే ఈ షాపులన్నీ కూడా నాన్ వెజ్ ప్రియులకు సంబంధించింది. సో సముద్రానికి సంబంధించిన ప్రతి ఐటెం నాన్ వెజ్ది ఇక్కడ వాళ్ళు ఫ్రెష్గా అక్కడే చేసేసి మనకి అక్కడ పెడతారు. దానికైతే ధనుష్కోటి వచ్చేస్తాం. అక్కడ ఎవరో బోట్లో మా దేవరా సినిమా లాగా వెళ్తున్నారు. ఇక్కడైతే షిప్ ఉందండి. షిప్ చూడండి ఎలా ఉందో. బ్యాక్ సైడ్ 2 ఫ్యాన్లు. బహుశా ఇది ఇసుకలో కూరుకుపోయినట్టుంది. నీళ్ళు కొట్టుకొని వచ్చి ఇసుకలో కూరుకుపోయి ఇంక వెళ్ళలేకపోయింది. బాబోయ్, జూమ్ చేసి చూస్తుంటే ఆ వాటర్ మన పైన పడినట్టున్నాయి, సముద్ర వాటర్.
మొత్తానికైతే ధనుష్కోటి ఎండింగ్ పాయింట్ వచ్చేసామండి మనం. చూడండి ఎంతమంది జనము, ఎంతమంది విజిటర్స్. మొత్తం చూడడానికి వచ్చినారు. మొత్తం రామేశ్వరం టెంపుల్కి వచ్చి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. మనకు గుర్తుగా 4 సింహాలు పెట్టారు మన బోర్డర్కి. వాటర్ చూడండి. ఇక్కడ నుంచి చూస్తుంటే సముద్రం మనకన్నా హైట్లో ఉన్నట్టు కనపడుతుంది. ఇక్కడ నుంచి దూకితే ఎంత లోతుంటుందో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఇంచుమించు 10 కిలోమీటర్లు మనం సముద్రం లోపలికి వచ్చేసాం. శ్రీరాములు వారు ఆ రోజుల్లో ఇక్కడ నుంచి కూడా ఆ రాళ్ళతోటే మనం అవతల దరిచేరారు. దేవుడికి ఉన్నంత విధానం మనుషులకు ఉండదు కదా. ఇదిగోండి 4 సింహాలు, 4 దిక్కుల మనకి ఎల్లవేళ కాపాడే 4 సింహాలు. అన్నీ చూపించాను కానీ ఒకటి చూపించడం మర్చిపోయాను అనుకుంటా అని మీరు అనుకుంటున్నారు. చూపిస్తున్నాను, చివరిలో చూపిద్దామని ఆపాను. నేను నైట్ చూడలేదు, రిటర్న్లో చూస్తున్నాను. ఇది వచ్చేసి పంబన్ బీచ్, సముద్ర మార్గం గుండా ఉండే బీచ్ ఇదంతా. అక్కడైతే బోటులు విచ్చలవిడిగా ఉన్నాయండి. ఎన్ని బోట్లు ఎంత సముద్రంలో ఉన్నాయి, వాళ్ళు ఎంతకు అంత పెట్టారు. మీకు రైల్వే బ్రిడ్జ్ కూడా చూపిస్తాను. సో నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే రామేశ్వరం టెంపుల్ నుంచి వెళ్తూ లెఫ్ట్ సైడ్లో ఉన్నాను. రైట్ సైడ్ మనకి బ్రిడ్జ్ కనపడుతుంది, ఆపోజిట్ సైడ్ మనకి బ్రిడ్జ్ కనపడుతుంది. దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ వ్యూని ముందు ఎంజాయ్ చేయండి. ఇదిగోండి పంబన్ బీచ్. ఇంకో రైల్వే లైన్ కొత్తగా వేస్తున్నారు. యువతల సైడ్ ఉండేది వచ్చేసి పాత రైల్వే లైను, చాలా కిందకుంది. ప్రజెంట్ అయితే ఈ రైల్వే లైన్ మీద అయితే ట్రైన్స్ ఏం నడవట్లేదు. కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు కదా, అదంతా పూర్తయ్యాక నడుపుతారేమో. పాత రైల్వే బ్రిడ్జ్ అయితే చాలా అంటే చాలా ఓల్డ్ అయిపోయింది. వాటర్ కూడా చాలా హై లెవెల్ వస్తున్నాయి. కొంచెం అయితే బ్రిడ్జ్ కొట్టుకోపోయేంత లెవెల్ కనపడుతున్నాయి. బహుశా అందుకే ట్రైన్లు ఆపినట్టున్నారు. ట్రైన్కి వద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. దూరం నుంచి కనపడుతున్నాయి కదండి మీకు రాళ్ళు, అవన్నీ శ్రీరాముడు సముద్రం దాటడానికి వేసిన రాళ్ళు అన్నమాట. అవి చాలా ఉన్నాయి. దారి ఆ ఎండింగ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఆ వేలో కనపడుతూ ఉన్నాయి. దాన్ని సపోర్ట్ చేసుకొని ఈ రైల్వే బ్రిడ్జ్ అనేది కూడా కట్టారు బ్రిటిష్ వాళ్ళు.